హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం రెసిస్టెన్స్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, ఈ మూడింటి గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిస్టెన్స్ అంటే ఏదైనా ఒక కండక్టర్లో, అంటే ఒక వైర్ ఎలా ఉన్నదనుకోండి, ఏదైనా ఒక కండక్టర్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అవుతుంది. ఈ ఎలక్ట్రిసిటీకి ఎక్కడైతే మధ్యలో కొంచెం ఆటంకం అనేది కలగజేస్తుంది. ఈ మధ్యలో ఆటంకం అనేది ఏ రకంగా అంటే, ఇది రెసిస్టెన్స్ యొక్క సింబల్. ఇలాగా ఈ కండక్టర్కు మధ్యలో ఈ రెసిస్టెన్స్ అనేది యాడ్ అయింది. ఆ రెసిస్టెన్స్ అనేది యాడ్ అయిందంటే దాని ఫ్లోని కొంచెం తగ్గిస్తుంది. ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వలేదు, దాన్నే రెసిస్టెన్స్ అని అంటాం. ఈ రెసిస్టెన్స్ మనకి మంచి కండక్టర్కి అయితే తక్కువ రెసిస్టెన్స్ ఉండాలి. అంటే జస్ట్ ఇలా ఉన్నదనుకోండి, ఇది తక్కువ రెసిస్టెన్స్, ఇది ఒక మంచి కండక్టర్ యొక్క గుణం. అదే ఎక్కువ రెసిస్టెన్స్ అంటే ఇలాగా ఎక్కువ ఇలా ఉన్నది అంటే ఇది ఇన్సులేటర్ యొక్క మంచి లక్షణం. ఇన్సులేటర్కి ఎప్పుడు ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాలి, కండక్టర్కి ఎప్పుడు తక్కువ రెసిస్టెన్స్ ఉండాలి. దీన్నే మనం ఈ రెసిస్టెన్స్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. ఆర్ అనే అక్షరంతో రెసిస్టెన్స్ని సూచిస్తాం. దీనికి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్, OHM, ఓమ్స్ అంటాం. దీని యొక్క సింబల్ ఇది, ఓమ్స్ యొక్క సింబల్. ఇది రెసిస్టెన్స్ అంటే. ఇప్పుడు మనం కరెంట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. వచ్చేసి ఈ కండక్టర్ ఉన్నది కదా, ఇక్కడ మనం ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఈ వైర్లో ఎలక్ట్రిసిటీ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది. ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి ప్రవహిస్తాయి. ఈ ఎలక్ట్రాన్స్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇది కరెంట్. కరెంట్ అంటే డెఫినేషన్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహాన్ని కరెంట్ అని అంటాం. ఈ కరెంట్ అనే దాన్ని I అనే లెటర్తో సూచిస్తాం. కరెంట్ని I అనే లెటర్తో సూచిస్తాం. అండ్ ఎందుకు అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, సో దానికోసం దీన్ని I అనే లెటర్తో సూచిస్తాం. అలాగే కరెంట్ వచ్చేసి యామ్మీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్తో ఈ కరెంట్ అనేది కొలుస్తాం. ఈ యామ్మీటర్ని మనం ఎప్పుడు సిరీస్లో వేయాలి, ఎప్పుడు సిరీస్లో సర్క్యూట్లో కనెక్ట్ చేయాలి. సర్క్యూట్లో ఈ యామ్మీటర్ని సిరీస్లో కనెక్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే మనం కరెంట్ అనేది కొలవగలుగుతాం. అలాగే వోల్టేజ్ వచ్చేసి మన కండక్టర్లో, ఇప్పుడు ఈ కండక్టర్ ఉన్నది కదా, కండక్టర్ వెళ్తూ ఉంది, దీనికి ప్రెజర్, ఈ యారోస్ ఉన్నాయి కదా, ఇది ప్రెజర్. ఈ ఎలక్ట్రాన్స్ అనుకోండి, ఈ ఎలక్ట్రాన్స్ని వీటిని నెట్టుతూ ఉంటుంది వోల్టేజ్ అనేది. ఇది వోల్టేజ్, ఇది కరెంట్ I. ఈ వోల్టేజ్ని ప్రెజర్తో కరెంట్ అనే దాన్ని నెట్టుతూ ఉంటుంది వోల్టేజ్. సో ఇది వోల్టేజ్ అంటే. అలాగే రెండు, ఇక్కడ చూడండి, ఒక సర్క్యూట్ ఉంది, ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది, ఇక్కడ ఒక బ్యాటరీ ప్లస్ మైనస్, ఇది ల్యాంప్ యొక్క సింబల్. ఇది బ్యాటరీకి ప్లస్ మైనస్ ఉంది కదా, ఈ రెండు పాయింట్స్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్నే వోల్టేజ్ అని కూడా అంటాం. దీన్ని మనం ఈ వోల్టేజ్ని కొలవడానికి వోల్ట్ మీటర్ని యూజ్ చేస్తాం. వోల్ట్ మీటర్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఈ వోల్ట్ మీటర్ ఎప్పుడు కూడా సర్క్యూట్కి ప్యారలల్లో ఉండాలి. అంటే ఈ సర్క్యూట్లో వోల్ట్ మీటర్ ప్యారలల్లో ఉండాలి. ఓకే, ఈ ప్యారలల్ అనేది సిరీస్ అంటే సర్క్యూట్స్, వీటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ ఈ రెసిస్టెన్స్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, వీటి కోసం జస్ట్ ఒక చిన్న అవగాహన కోసం నేను ఇది చెప్పడం జరిగింది. అలాగే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇది చూస్తున్న డ్రాయింగ్లో 3 ఉన్నాయి, ఓమ్స్, కరెంటు, వోల్టేజ్. ఈ చిత్రంలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓమ్స్ అనేది అంటే రెసిస్టెన్స్ అనేది ఏం చేస్తుందంటే వెళ్ళే ఫ్లోని తగ్గిస్తుంది, అంటే కంట్రోల్ చేస్తుంది. దాంతో చూసారా, గట్టిగా లాగుతున్నట్టుగా ఉన్నది, దారి అనేది చిన్నది చేసేసారు, ఫ్లో ఫ్రీగా ఫ్లో అవ్వలేకపోతాయి. అది రెసిస్టెన్స్ చేసే పని. నెక్స్ట్ వచ్చేసి వోల్టేజ్ అనేది చూడండి, కరెంట్ని నెట్టుతుంది, కరెంట్ని ఫోర్స్గా ప్రెజర్తో నెట్టడానికి ట్రై చేస్తుంది. కరెంట్ అనేది ఆ సర్క్యూట్లో ఫ్లో అవుతుంది. అది వోల్టేజ్కి, కరెంట్కి, ఓమ్స్కి ఉన్న డిఫరెంట్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే రెసిస్టెన్స్ అనేది ఎలక్ట్రిసిటీ ఫ్లోను స్లో చేస్తుంది,
వోల్టేజ్ అనేది కరెంట్ను ఫోర్స్గా నెట్టుతుంది, కండక్టర్లో ఫ్రీగా ఫ్లో అవుతుంది. చూశారు కదా, ఇది రెసిస్టెన్స్కి కరెంట్కి వోల్టేజ్కి ఉన్న తేడా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం సర్క్యూట్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు.